అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఎలా స్పందిస్తారో, ఎవరిని ఎలా ప్రశంసిస్తారో, ఎవరిపై ఎలా విరుచుకుపడతారో ప్రపంచ రాజకీయ వర్గాలకు కూడా చాలాసార్లు అర్థం కాని పరిస్థితి. ఒక సందర్భంలో పొగడ్తలతో ముంచెత్తే ట్రంప్ మరో సందర్భంలో అదే దేశంపై కఠిన ఆంక్షలు విధించడానికి కూడా వెనుకాడరు. ఇరాన్, వెనుజులా వంటి దేశాల విషయంలో ఆయన వైఖరి ఇదే విషయాన్ని ఎన్నోసార్లు నిరూపించింది కూడా. ఒక దశలో భారత్పై కూడా ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. భారత ఉత్పత్తులపై టారిఫ్లు విధించారు. వాణిజ్య అసమానతలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు అదే ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించడం అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో నేను ప్రధాని మోదీకి పెద్ద ఫ్యాన్ని అని ట్రంప్ బహిరంగంగా చెప్పడం కేవలం రాజకీయ మర్యాదపూర్వక వ్యాఖ్యగా మాత్రమే కాదు, భారత్ అమెరికా సంబంధాల ప్రస్తుత దిశను సూచించే సంకేతంగా భావిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా 250వ స్వాతంత్ర వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు రావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, అమెరికా రాయబారి సెర్గియో వంటి కీలక నాయకులు హాజరయ్యారు. ఈ వేడుక సందర్భంగా ట్రంప్ ఫోన్ ద్వారా మాట్లాడి భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరోసారి హైలైట్ చేశారు. మనం ఇండియాతో చాలా క్లోజ్ గా ఉన్నాం, వాళ్ళు నాపై 100% ఆధారపడొచ్చు, భారత్కు ఏం కావాలన్నా అందుతుంది అని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా, వ్యూహాత్మకంగా అత్యంత కీలకంగా మారాయి. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. చైనా ప్రభావం ఇండో పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతుండగా ఆ ప్రభావాన్ని సమతుల్యం చేయడానికి అమెరికా భారత్ను అత్యంత కీలక భాగస్వామిగా చూస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత అభిమానాన్ని మాత్రమే కాదు, వ్యూహాత్మక భాగస్వామికి సంబంధించిన రాజకీయ సంకేతాలుగా కనిపిస్తున్నాయి. నిజానికి ట్రంప్ మొదటి అధ్యక్ష పదవీ కాలంలోనే ఆయనకు నరేంద్ర మోదీతో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. అమెరికాలో జరిగిన హౌడీ మోడీ కార్యక్రమం, భారత్లో నిర్వహించిన నమస్తే ట్రంప్ సభలు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి.